ఏంట్రా అసలు జాగింగ్ ఎందుకు వచ్చినట్రా? బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను బాబా, లేకుంటే ఆడాలు పట్టించుకోవట్లేదు. ఏంటి బాడీ బిల్డింగ్ ఆడవాళ్ళ కోసమా? బాడీ బాగుంటే ఆడాలు కన్నే చూస్తారు, బయట దారిసి సిగ్నల్ ఇస్తారు. రే 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 ఎంత నీచప్ ఐడియారా. మరి ఆ ఉంగరాలు బ్రాస్లెట్ మెళ్ళో చైన్లు జాగింగ్ వచ్చేటప్పుడు అవసరమా? బాడీ బిల్డింగ్ లో ఇదో పార్ట్ బాబాయ్. గోల్డ్ కు లేడీస్ కు మధ్య రిలేషన్షిప్ ఉంది. ఆహా నిజంగానా? ఎగ్జాక్ట్లీ బాబాయ్. క్లాస్ గా జాగింగ్ చేసేటువంటి అందమైన అమ్మాయిలు మనల్ని మన మెల్లో ఉన్న చేతులు చూసారనుకో, వాళ్ళతో పాటు జాగింగ్ రమ్మంటారు. ముందు జాగింగ్, తర్వాత ఫిక్సింగ్, తర్వాత మిక్సింగ్, తర్వాత సెక్సింగ్. నీలో మరీ ఇంత నీచమైన ఆలోచన ఉందని నేను అనుకోలేదురా. నీచమైన ఆలోచన కాదు, అదొక రొమాంటిక్ థాట్ అన్నమాట. హాయ్. రేయ్ వెళ్దాం పదా రా. నా జాగింగ్ అయిపోయింది, ప్రస్తుతం ఫిక్సింగ్ లో ఉన్నా, నువ్వు వెళ్ళిపో. నీ కర్మ, నువ్వు బాగుపడవరా. సైడ్కి వెళ్దామా? మా ఇంటికి వెళ్దాం. ఇంట్లో ఎవరు ఉండరా? నువ్వు నేను వెళ్దాం పదా. రా డార్లింగ్. వెరీ నైస్. మీ ఇల్లు చాలా బాగుంది. ఇది మా ఇల్లు కాదు. అద్దిల్లా? ఆహా, మా ఇంటి పక్కిల్లు. వాళ్ళు ఊరెళ్తే తాళాలు ఇచ్చెళ్లారు. అప్పుడప్పుడు ఇలాంటి పనుల కోసం ఉపయోగిస్తున్నారు. వెరీ సెక్సీ అండ్ బ్రిలియంట్. బట్టలు పెద్దామా? అంత తొందర అయితే ఎలా? నేను ఎప్పుడు స్టార్టింగ్ లో స్పీడ్ గానే ఉంటాను. నేను క్లోజింగ్ లో స్పీడ్ గా ఉంటాను. రూమ్ కల్లా బట్టలు ఇప్పవా? అలాగైతే ముందు ఉంగరాలు తీసే. ఉంగరాలా? ఉంగరాలు దేనికమ్మా? ఈ టైంలో ఉంగరాలు సౌండ్ వస్తాయి. మొత్తం ఏళ్ళు ఉన్నా పర్లేదు. దగ్గర మరి బ్రాస్లెట్? బ్రాస్లెట్ దేనికమ్మా? గుచ్చుకుంటుంది. వెరీ క్యూట్. చైన్. చిలిపి నువ్వు. ఇక నువ్వు రా. మరి బట్టలు తీవా? చెప్పను, బెడ్ మీద నా పేతా పొందు పెట్టాలి కదా, చేస్తా. మొత్తం ఒంటి మీద నూలు పొగ లేకుండా చేస్తా. చూడా ఎక్కడికి వచ్చేది? మర్యాదగా బయటికి కదులు. మరి రే నలగొట్టి బెండి తీసిన కిరసనాల డబ్బా మొహం నువ్వును. నీకు నేను కావాలా? రే మర్యాదగా బయటికి నడవరా. దిస్ ఇస్ టూ మచ్. మరీ ఇంత చీటింగ్ చేస్తాం అనుకోలేదు. మర్యాదగా బయటికి వెళ్ళు. ఇంత దగా చేస్తాం అనుకోలేదు. ఇంత మోసం చేస్తాం అనుకోలేదు. వేసుకున్నావన్నా అక్కడ పెట్టి కదులు. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. కంట్రోల్ పోడమరంతా. పోలీసుల పేరు చెప్పి భయపెడదాం అనుకుంటున్నావా? ఏమండి? ఏంటి బేబీ? ఒక్కసారి ఇలా రండి. రాణి వీడెవడే? నా మొగుడు. నీ మొగుడా? ఇంటి పక్క దాని మొగుడా? ఎవడైతే నీకేంట్రా? అయ్యా ఏం లేదయ్యా, మీ ఆవిడ మంచిదయ్యా. నాశనం అయిపోతావు, దగ్గర మీద పంపిస్తున్నావు. నీకు బేబీ ఈ చైన్ నీకు. బావా ఈ బ్రాస్లెట్ నీకు. నా సంగతి సరే గానీ నువ్వేంట్రా యోగి వేమల్లా తయారయ్యావు? జస్ట్ చెమటలు పడితేను రిలాక్స్ కోసం ఇలాగా. ఓ వాళ్ళంతా ఒకటి నొప్పుల్లా. ఏంట్రా? ఎందుకు? ఎందుకేంటి, ఇందాక అమ్మాయి పెంచింది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళా, మంచం పుట్టే ఫినిష్. నిజంగానా?
ఆ అమ్మాయి మనతో పెట్టుకుంటుందా? రెండు చేతులతో ఎత్తుకొని మంచం మీద పుటే ఎముకలని పట 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 పట. ఎవరెముకలు నీవా? చిచ్చి ఆ అమ్మాయివి. ఆహా, నువ్వు రొమాన్స్ లో నెంబర్ 1 అని నాకు తెలుసురా. మరి బట్టలు లేకుండా వచ్చావేంటి? అది బట్టలు కదా బట్టలు. అది ఫుట్పాత్ మీద ఓ పేద బిచ్చగాడు చలికి చెమటలు బట్టి గజగజా ఉడుకుతుంటే నా పాయింట్ సెట్ తిప్పి వాడి మీద కప్పేసి వచ్చేసా. ఎంత జాలిగుండేరా నీది. యా నాచురల్లీ. ఉంగరాలు, చైను, బ్రాస్లెట్ కూడా బిచ్చ కడిగేసి వచ్చావా? అదే వేసే ఉంటావులే. నీది జాలిగుండే కదా. వచ్చేటప్పుడు ఆ బొచ్చె కూడా తెచ్చుకోకపోయావు? దేనికి? అడుక్కోడానికి రా ఈడియట్. ఒళ్ళంతా కుక్కలు పీకేసినట్టు వెబ ఫేస్ తో వచ్చావు. ఏం జరిగిందో నాకు తెలియదు అనుకుంటున్నావా? బాబాయ్ అన్యాయం జరిగిపోయింది బాబాయ్. ఆ నీచురాలు నా ఒంటి మీద చర్మం తప్ప మొత్తం వచ్చేసుకుంది. పైపెచ్చు వాళ్ళ మొగుడి చేత ఆవిడ కూడా పెట్టించింది బాబాయ్. రేయ్, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకేడవడం ఎందుకురా? బాబాయ్ ఈ విషయం ఎవరికి చెప్పారని నా మీద ఒట్టు పెట్టు బాబాయ్. అలాగే నీ మీద దాని మొగుడి మీద ఒట్టు. ఎవరికి చెప్పను. ఓకే రేయ్, బాబాయ్. నాకు ఆఫీస్ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా ఓకే? బాబాయ్. అయ్యో, బాబా, నా మొగుడాలేవురా దేవుడా. అయ్యో. సారీ రా చిట్టి. ఫుట్బాల్ వెళ్ళాడు తల్లి, సారీ చెప్తే సరిపోతుందా? రేయ్, ఏదో నిద్రలో హాలీవుడ్ టైప్ లో కాలొచ్చిందిరా. హాలీవుడ్ కల. అవునరా, కల్లో నేను వీరావేశంతో బ్రూస్లీలా విజృంభించి అడ్డం వచ్చిన శత్రువులను అడ్డంగా ఉతికేశాను రా. ఒరే కల్లో వాళ్ళని నవ్వుతున్నట్టు ఫీల్ అయ్యి లైవ్ లో నన్ను తన్నేవన్నమాట. అయినా నువ్వు బ్రూస్లీ ఏంట్రా అసహ్యంగా? మనకి అప్పాలు నలపడం కూడా సరిగ్గా రాదు. అప్పో రే, దెబ్బ బాగా తగిలిందారా? మామూలుగా కాదురా. వెట్టు పూసలు 2-3 పూసలు ఇక్కడెక్కడో పడిపోయి ఉంటాయి, వెతుక్కొని అతికించుకోవాలి. అయినా రే నువ్వు ఇలాంటి కళ్ళు మాడైపోతే నీ పక్కన పడుకుని వెళ్ళిపోయి. సారీ రా, ఇప్పటి నుంచి కళ్ళకండ మానేస్తాను రా. వెరీ గుడ్ డిసిషన్ రా. ఇదే తన్ను రేపు పెళ్ళి ఎంత నీ పెళ్ళి అంటానే అనుకో, అది వీల్ చైర్లు ఇలా కూర్చొని ఈ టైప్ లో సంసారం చేయాలి. అయినా రేపు పొద్దున్న నాకు ఇంటర్వ్యూ ఉందిరా. బెటర్కు మేత నలుపుకు పదులు పెట్టాలా? పడుకో, పడుకో, తిరిగడుకో. కాళ్ళు లేచినాడు, కాళ్ళు నిలకూడదు. పండుకో అని కప్పుకో కలమై. అమెరికాను కనిపెట్టింది వాస్కోడిగామా. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు, మన ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారి అమ్మాయి ఇందిరాగాంధీ. ఫస్ట్ వరల్డ్ వార్ 1857లో వచ్చను. 1857లో ఫస్ట్. ఇంకా నీ ప్రిపరేషన్ కాలేదా? నాలెడ్జ్ ఈజ్ ఓషన్ బాబాయ్. నువ్వు ఎక్సర్సైజ్ చేసి బాడీ పెంచుతుంటే నేను బ్రెయిన్ పెంచుతున్నాను అనమాట. ఏంట్రా నువ్వు పెంచే బ్రెయిన్? నా బ్రెయిన్ ఏంటో ఇవాళ ఇంటర్వ్యూలో చూపిస్తాడా తడాక. ఇంటర్వ్యూ దాకా ఎందుకురా, నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పు. నీకు ఉద్యోగం వస్తుందో రాదో నేను చెప్తా. నా నాలెడ్జ్ శంకిస్తున్నావా? అడుక్కోరా అడుక్కో. శ్రీనగర్ ఎక్కడుంది? కాశ్మీర్ లో. కాశ్మీర్ ఎక్కడుంది? ఇండియా. ఇండియా ఎక్కడుంది? అప్పుల్లో. భారతరత్న ఎవరు? ఇందిరాగాంధీ. నటరత్న ఎవరు? నందమూరి తారక రామారావు. కాళిదాస్ ఎవరు? మహాకవి. అన్నమయ్య కీర్తనలు రాసింది ఎవరు? పేటూరి సుందరరామ. గ్రీకు వీరుడు ఎవరు? అగ్ర నాగార్జున. బిన్ లాడెన్ ఎక్కడున్నాడు? ముసలా హృదయంలో. దుబాయ్ లో ఏం దొరుకుతుంది? పెట్రోల్. ఇండియాలో ఏం దొరుకుతుంది? కన్నీర్. ఆడదానికి లేనిదేమిటి? మీసం. మగాడికి ఉన్నదేమిటి? గడ్డం. రాజకీయ నాయకులకు లేనిదేమిటి? సిగ్గు. ఓటర్లకు లేనిదేమిటి? బుద్ధి. నాలో నీకు నచ్చిందేమిటి? హైటు. నాకన్నా నువ్వు దేనిలో ఎక్కువ? జ్ఞాన సంపదలో ఎక్కువ. అబ్బా, కంగ్రాట్స్ రా బాబాయ్, నీకు ఇంక ఉద్యోగం వచ్చేసినట్టే. నేను స్నానం చేసి వచ్చే లోపు ఇల్లంతా శుభ్రంగా తుడిచిపెట్టు, అర్థమైందా? నువ్వు నాకు ఇచ్చే ఉద్యోగం ఇదంటరా? ఎక్కడ రే నువ్వు అయిపోయినా నా చేతులు. రే ఏంట్రా?
రేయ్ టైం అవుతుంది. అబ్బా భగవాన్, ఈ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యేటట్టు చూడు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యి నాకు ఉద్యోగం దొరికేటట్టు చూడు. లేటెస్ట్ కేకులతో నీకు నైవేద్యం పెడతా, నీ గుడి అదిరిపోయేటట్టు కొబ్బరికాయలు కొడతా. రేయ్ ఇంతసేపు దేవుని నమస్కారాలతో వేధిస్తే ఉద్యోగం వస్తుందంట్రా. నీ పిచ్చి కాకపోతే నీకనే చెప్పేదే. ఎందుకు రాదు? ఈ ఏజ్ బార్ టైంలో ఉద్యోగం రావాలంటే భగవంతుడే ఏదో ఒక మిరాకిల్ చేయాలి. మానవరా విఘ్నేశ్వర, తండ్రి, దేవుడా, వాళ్ళందరూ ఫెయిల్ కావాలి, నా ఒక్కడికి ఉద్యోగం రావాలి. ఇంక చాలా బే. నీ కాలు రేయ్ గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు కాపాడతాడ్రా. ఉద్యోగం రావాలంటే టాలెంట్ ఉండాలి, టాక్టిక్స్ ఉండాలి, ఫుల్ స్కిల్ ఉండాలి. నీకేంటి బాబు, ప్రమాణ స్వీకారం చేసిన మంత్రిలాగా ఎన్ని స్పీచ్లైనా ఇస్తావు. నీది గోల్డెన్ లైఫ్ రా. గొప్ప ఆర్కిటెక్ట్ అని పేరుంది, పెద్ద ఉద్యోగం ఉంది, ఉద్యోగం ఇచ్చిన ఓనర్ కు అందమైన కూతురుంది. ఓనర్ కి కూతురుంటే నాకేంట్రా? నీకున్న ప్రాపర్టీస్ లో ఆ అమ్మాయి కూడా ఉన్నట్టే కదరా. ఎవరు కొట్టు కొబ్బరికాయ నాయనా? రే చిట్టి, ఏ ఇమేజ్ అయినా క్రేజ్ అయినా మనం ప్లాన్ చేసుకోవాలరా. కృషి చేయాలి, పట్టుదలతో సాధించుకోవాలి. ఛాలెంజ్ గా తీసుకుంటే లైఫ్ అంతా సక్సెస్ రా. ఫైట్ చేస్తే అసాధ్యం అంటే ఈ భూమి మీద లేనే లేదు. వెళ్దామా? And now let us start the war. వాన చినుకులన్నీ ఎవరు తీసుకొచ్చి నింపారా? చిప్పల్లోకి మచ్చి ముత్యాలన్నీ ఎవరు తీసుకొచ్చి ఉంచారా? భూమి మీదికి గాలి అన్నది ఇంతగానవరంట పంపారు. దేవుడు బ్రతుకు దారి చూపించడా? మబ్బుల్లోకి వాన చినుకులన్నీ ఎవరు తీసుకొచ్చి నింపారా? చిప్పల్లోకి మచ్చి ముత్యాలన్నీ ఎవరు తీసుకొచ్చి ఉంచారా? So far my days went, but something was missing. Something deep inside my heart and my soul. I've been missing to take my breath since the day when I miss you. When you come back as breath in my life, I will come back to life again. మనసు ఉన్నదా, మార్గం ఉండదా, కనుల నీరు గోదావరి కారాదు. గెలుపు పాటలో కలత ఎప్పుడు నిన్ను చేరదు. మబ్బుల్లోకి వాన చినుకులన్నీ ఎవరు తీసుకొచ్చి నింపారా? చిప్పల్లోకి మచ్చి ముత్యాలన్నీ ఎవరు తీసుకొచ్చి ఉంచారా? మబ్బుల్లోకి వాన చినుకులన్నీ ఎవరు తీసుకొచ్చి నింపారా?
చిప్పల్లోకి మంచి ముత్యాలన్నీ ఎవ్వరు తీసుకొచ్చి ఉంచారా భూమి మీదికి గాలి అన్నది ఇంతకాలమెవరంట పంపారు దేవుడున్నచు బ్రతుకు దారి చూపించడా మబ్బుల్లోకి వాన చినుకులన్నీ ఎవ్వరు తీసుకొచ్చి నింపారా చిప్పల్లోకి మంచి ముత్యాలన్నీ ఎవ్వరు తీసుకొచ్చి ఉంచారా ఇద్దరు ఆపరా రేయ్, ఒకసారి టైం చూసుకో. 5 నిమిషాల్లో 11. ఆడినా పాడినా ఎక్కడ తిరిగినా టైం తీసుకొచ్చి వదిలేసాను. కరెక్ట్ కరెక్ట్. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ భయ్యా. ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ లేకుండా ఉంటే బాగుంటుంది నాయన. ఓకే ఓకే ఏమైనా బాగా లేట్ అయిపోయిందయ్యా. ఈ నెలాఖరులోగా ఏ పరిస్థితుల్లో అయినా వర్క్ పూర్తి అయిపోవాలి. అలాగే సార్. ఓకే సార్. ఏంటది? ఆఫీస్ నుంచి లేఅవుట్స్ వచ్చేది సార్. మీరు ఒకసారి చూసి ఓకే చేస్తే ఇంజనీర్స్ ని పంపిస్తాను. ఈ లేఅవుట్ చూడాల్సిన అవసరం లేదయ్యా, ఎందుకంటే ఫ్యూచర్ లో ఆ ఏరియాకి మార్కెట్ పెరుగుతుంది. ఆ ప్లాట్ ఓనర్ తో ఒకసారి మీటింగ్ అరేంజ్ చేయండి. అలాగే సార్. ఓకే. సుధాకర్ సార్. అన్నట్టు మీ అమ్మగారికి ఏదో బైపాస్ సర్జరీ చేయించాలని. అవును సార్. ఇదిగో ₹1,00,000 వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ సార్. వెరీ కైండ్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ తో పాటు లైఫ్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు? మనం అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేస్తుండాలయ్యా. భగవంతుడు డబ్బిచ్చేది ఒక్కడే సంతోషంగా ఉండాలని కాదు. మన చుట్టూ పేదరికం ఉన్నప్పుడు మనమే సంతోషంగా ఉండాలనుకుంటే మనకు అశాంతి మిగులుతుంది. మన సంపదలో కొంత 10 మందితో పంచుకుంటే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. డబ్బున్న వాళ్ళంతా మీలాగే ఎందుకు ఆలోచించరు సార్? అటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించడం అనవసరం. హలో హలో సార్, నేను డ్రైవర్ వీర్రాజుని మాట్లాడుతున్నాను సార్. అమ్మాయి గారిని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొస్తుంటే హైటెక్ సిటీ దగ్గర కారుకి యాక్సిడెంట్ అయింది సార్. మై గాడ్, అమ్మాయికి ఏం దెబ్బలు తగలేదు కదా? అమ్మాయి గారికి ఏం దెబ్బలు తాగలేదు సార్. కార్ బ్రేక్ డౌన్ అయింది. అర్జెంట్ గా వేరే కార్ పంపించండి సార్. ఓకే ఓకే, వెంటనే పంపిస్తాను. వాట్ ఎ పిటీ. అమ్మాయి అమెరికా నుంచి ఎయిర్పోర్ట్ లో దిగి అరగంట కాలేదు, అప్పుడే యాక్సిడెంట్. యాక్సిడెంటా? ప్రాబ్లం ఏం లేదు, కానీ కారు బాగా డ్యామేజ్ అయిందట. నువ్వు చిన్న సాయం చేస్తావా? మీరు అలా అనకండి సార్. నేను మయూరి కన్స్ట్రక్షన్స్ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు నా కార్ తీసుకెళ్ళి అమ్మాయిని పికప్ చేసుకొస్తావా? ఓ షూర్. ఇంత చిన్నదానికి అంత స్ట్రగ్లా సార్? థ్యాంక్ యూ. ఓకే, యాక్సిడెంట్ ఎక్కడైంది? సార్ సార్ సార్, ఆ డీసీ మన కార్ని గుద్దేసింది సార్. సరే, ఇంతకీ అమ్మాయి గారు ఎక్కడ? అరుగు అక్కడ ఉన్నారు సార్. మేడం, మీ డాడీ నన్ను పంపించారు. ఇడియట్, ఇంతసేపు ఏం చేస్తున్నావు? నేను ఫోన్ చేయించి ఎంతసేపు అయిందో తెలుసా? నేను చాలా త్వరగా వచ్చానండి. ఇదేనా నీ ఫాస్ట్నెస్?
10 minutes క్రితం ఫోన్ చేస్తే 15 minutes వస్తావా? ఈ టైం అంతా నేను పబ్లిక్ గా బజార్ లో చీప్ గా వెయిట్ చేయాలా? లేదండి, ఇక్కడికి రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. నేను 15 minutes లోనే వచ్చాను. నో వండర్, ఇంత టైం వేస్ట్ చేసే మనుషులు ఉన్నారు కాబట్టి ఇండియా ఇంకా డెవలప్ కాదు. సర్లే కానీ రండి. ప్లీజ్ గెట్ ఇన్ మ్యామ్. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఉంది కాబట్టి డోర్ తెచ్చాను. ఇక్కడ ఈ ఫ్రంట్ సీట్ లో నీ పక్కన నేను కూర్చోవాలా? మీకు ప్రాబ్లం అయితే వెనక సీట్ లోనే కూర్చోండి. Senseless creature. హూ మీ? నో మ్యామ్. ఏంట్రో బాబు, వచ్చిందే నుంచి తెగరెచ్చిపోతుంది. డామ్ డూమ్ డస్ట్ కంట్రోల్ ఏంటో మరి. మేడం, Useless fellow, fit for nothing. Get. Voice. Guitar. Stop the car. మళ్ళీ ఏమైంది తల్లి? ఏమైందండి? Hey mister, ఈ కార్ ఏమైనా మీ బాబుదా? లేదండి, మీ బాబుదే. షటప్. నువ్వు ఓనర్ లా డ్రైవ్ చేస్తుంటే నేను వెనకాల కూర్చోవాలా? మేడం, మీరు ఇష్టపడ్డ చోట మీకు నచ్చిన చోట కూర్చోండి, యాజ్ యు లైక్. షటప్. బోడి డ్రైవర్లు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తున్నారు. పదండి సార్. అరే నాయనో, ఇది ఎక్కడికి వేసరా బాబు. హాయ్, రా. వెల్కమ్ బేబీ. ఎలా జరిగిందమ్మా జర్నీ? ఏ జర్నీ గురించి చెప్పండి డాడీ. ఫ్లైట్ జర్నీయా, కార్ జర్నీయా? సారీ అమ్మా, నేనే ఎయిర్పోర్ట్ కొద్దాం అనుకున్నాను. వేరే అపాయింట్మెంట్ ఉంటే రాలేకపోయాను. నువ్వు రాకపోతే రాకపోయావు. ఈ ఇడియట్ ఎందుకు పంపించావు? నిజమే, కానీ వేరే కారు పంపించాను కదా. అదే నేను చెప్పేది, నీ కార్ డ్రైవర్ గురించే. నా కారు డ్రైవరా? అదిగో వాడి ఫేస్ చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది. ముందు బయటికి వెళ్ళమను. ఆయన ఎవరు అనుకుంటున్నావమ్మా? ఎవరనుకోవడం ఏంటి డాడీ, మీ పర్సనల్ డ్రైవర్. అయ్యయ్యో, డోంట్ థింక్ అదర్వైజ్ సతీష్. అతను సిటీలో లీడింగ్ ఆర్కిటెక్ట్స్ లో ఒకడమ్మా. పేరు సతీష్. నీ కారు యాక్సిడెంట్ అయిందని తెలిసి సమయానికి వేరే డ్రైవర్ దొరక్క ఈయన్ని రిక్వెస్ట్ చేసి పంపించానమ్మా. సారీ సతీష్, నువ్వెవరో మా అమ్మాయికి తెలియకపోవడం మంచిది సార్. డ్రైవర్తో ఎలా బిహేవ్ చేస్తుందో తెలిసింది. తెలియక అయినా డ్రైవర్ లేని కార్లు ఏమైనా మార్కెట్లో ఉన్నాయేమో, కొనేయండి. మా అమ్మాయి నిన్ను హర్ట్ చేసినా నువ్వు సంతోషంగానే మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ. రామ్మా, లోపలికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? సారీ. పొరపాటు చేసిన వాళ్ళు సారీ చెప్పాలి, కానీ మీరెందుకండి సారీ చెప్పడం? అంటే నేను కావాలని మీ మీద వాటర్ కొట్టానా? చచ్చా, నాకు సారీ చెప్పాల్సింది మీరు కాదు, ఆ నీళ్ళ ట్యూబ్. ఇండియాలో నీళ్ల ట్యూబులు కూడా సారీ చెప్తాయా? నీళ్ళ ట్యూబ్లేంటి, పంపులు, గొట్టాలు, బోరింగులు కూడా సౌండ్ చేసి మరీ సారీ చెప్తాయి. మీరు అమెరికాలో ఉంటారు కాబట్టి ఇండియా డెవలప్మెంట్స్ తెలియలే. వస్తా, మీ డాడీ వెయిట్ చేస్తుంటారు. ఇదేం క్యారెక్టర్ రా బాబు, బాటలు తడిపి సారీ చెప్తుంది. వీర్రాజు, అమ్మగారు, ఇలా రా. వీర్రాజు, ఈ రోజు నీకు సెలవిస్తున్నాను, ఏదైనా సినిమాకి వెళ్ళిపో. అదేంటమ్మా, మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే? నేను ఎక్కడికి వెళ్ళందే గాని నువ్వు సినిమాకి వెళ్ళిపో. అలాగేనమ్మా. మా ఇంటి ఆవిడ సినిమాకి తీసుకెళ్ళమని ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది. ఈ పూటైనా దాని ముచ్చట తీరుతాలే. మరి అయ్యగారు అడిగితే? వీర్రాజు, డాడీకి నేను చెప్తానులే గాని నువ్వు తొందరగా వెళ్ళు. అట్టగే వెళ్ళు. వెళ్తానమ్మా. సతీష్. వెరీ గుడ్ సతీష్. థ్యాంక్ యూ సార్. కలర్ సీక్వెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. దీన్ని మన జనరల్ మేనేజర్ కలెక్ట్ చేసుకుంటాడు. నువ్వు ఒకసారి హోటల్ వుడ్లాండ్స్కి వెళ్ళి
ఇంటీరియర్ డెకరేషన్స్ ఎలా చేంజ్ చేస్తే బాగుంటుందో. చచ్చా నెక్ ఆఫ్ ది మూమెంట్ లోనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమైందమ్మా? డ్రైవర్ వీర్రాజు భార్య కళ్ళు తిరిగి పడిపోయిందట. కోమలింటికి వెళ్లాలని చెప్తున్నా వినకుండా ఏడుస్తూ పరిగెట్టాడు. భార్య పడిపోయిందంటే ఎవరికైనా టెన్షన్ గానే ఉంటుంది కదమ్మా. అమెరికాలో భర్తలు పరిగెట్టరు అనుకుంటాను. ఇండియాలో భర్తలకి సెంటిమెంట్స్ ఎక్కువ. పాపం ఈ విషయం అమ్మాయి గారికి తెలియదు అనుకుంటాను. రియల్లీ నాకు ఇక్కడ ఫార్మాలిటీస్ తెలియవు. డాడీ యూ హ్యావ్ టు డ్రాప్ మీ. సారీ బేబీ, నా షెడ్యూల్ తెలిసి కూడా అడుగుతావేంటి? పాపం కోమల నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నాకేమో డ్రైవింగ్ రాదు. ఎక్కడ యాక్సిడెంట్ చేస్తానో అని. వద్దొద్దు, నువ్వు అంత అర్జెంట్ గా వెళ్ళాలనుకుంటే సతీష్ వచ్చి డ్రాప్ చేస్తాలే. ఏ సతీష్, నీకేమైనా పనుందా? పనంటే ఓకే సార్, మీరు వెళ్ళమంటే వెళ్తాను. ఓకే బేబీ, సతీష్ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ డాడీ. సొంత ఊరు అంటే ఏం చెప్పమంటారు? సొంత కారే కొనుక్కోలేదు. ఊరు కొనుక్కోవడం అంటే కష్టం కదండి. నేను అడిగింది మీ నేటివ్ ప్లేస్ గురించి. నేను ఏ ఊర్లో ఉంటే అదే నా నేటివ్ ప్లేస్. ముందు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే రూట్ చెప్పండి. ఇంకా చాలా దూరం పోవాలి. ఇప్పటికే సిటీ దాటి 20 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా ముందుకెళ్తే అడవి తప్ప ఇంకేం లేదు. నేనేమీ చెయ్యనులే. ఎందుకలా భయపడుతున్నారు? చచ్చా, మీ నిజాయితీ నాకు తెలుసు. నా సేఫ్టీలో నేను ఉండాలి కదా. నా మెంటాలిటీయే ఓ టైప్ గా ఉంటుంది. దెబ్బకు దెబ్బ తీయడమే నాకున్న అలవాటు. నేను ఇంకో టైపు. దెబ్బ తినే అలవాటు నాకు లేదు. ఎవరైనా కొట్టాలని చూస్తే వెంటనే అలర్ట్ అయిపోయి ఎఫెక్ట్ ఇస్తాను. ఏ టైప్ లో ఎఫెక్ట్ ఇస్తారు? ఏమైంది? కార్ ఎందుకు ఆపావు? పెట్రోల్ అయిపోయింది. ఇంకా మనం తప్పించుకునే ప్రశ్నే లేదు. ఎవరు? ఇంకెవరు, మనమే. దగ్గరలో ఎక్కడైనా పెట్రోల్ దొరుకుతుందా? దొరుకుతుందేమో. మీరు వెళ్ళి తెస్తారా? అమ్మో, నేను ఒక్కదాన్నా. పోనీ నేను వెళ్ళి తెస్తాను, మీరు ఇక్కడే ఉండండి. నేనా? ఇక్కడ ఏంటండి మీరు వెళ్ళరు, నన్ను వెళ్ళనివ్వరు? పోనీ ఈ రాత్రికి ఇక్కడే ఉందామా? రాత్రంతానా? భయం ఎందుకు, నే తోడుంటాగా. అదే నీతో. ఓహో, నాతో ఉండడానికి భయమా? నాకు భయమా? అదిగో అక్కడ దూరంగా ఏదో దాబాలాగుంది. అక్కడ పెట్రోల్ దొరుకుతుందేమో చూద్దాం. కార్ అక్కడికి చేరుద్దామా? అయితే నేను ఇప్పుడు కారు తోయాలా? అబ్బే ఎందుకండి, తగల పెడితే పని అయిపోతుంది. కమాన్ కమాన్ కమాన్. హలో, ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా పెట్రోల్ దొరుకుతుందా? దొరుకుతుంది సార్. అయితే ఒక 10 లీటర్స్ తీసుకొచ్చి కార్లో పోయి. మేడం, ఏం కావాలండి? వుడ్ యు లైక్ టు హ్యావ్ సంథింగ్? చిచి, నాకేం వద్దు. 2 చాయ్ పట్రా బాబు. ఓకే సార్. ఏంటంటే అంత సీరియస్ గా కూర్చున్నారు? మాట్లాడొచ్చుగా, అప్పుడప్పుడు కాస్త నవ్వొచ్చుగా. ఓకే, కమాన్ హ్యావ్ ఇట్.
పెట్రోల్ కార్లో పోసాను సార్. ఓకే థ్యాంక్స్ అమ్మా. నేను టీ తాగడం అయిపోయింది, పదండి. పెద్ద వేషాలు ఇస్తున్నా కొంచెం కూడా చలనం లేదు మనిషికి. చిచి. నవ్వుతుండ్రి ఏంది బై అయ్యుండ్రి. ఇందాకెవర్రా మీలో టీ కుడితిలా తాగింది? నేనేరా.
రేయ్ అన్నా ఏడికి పోయినవురా? నిన్న నీ పెన్లా మెతుక్కుంటూ నా తానికి వచ్చింది. ఏడికి పోయినవురా? ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉన్నా అన్న. చల్. అరే రే 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 రే. వారెవ్వా, మా నాయనకి ఇద్దరు, నాకిద్దరు కావాలరా. అరే యాదవ్, నాటుకోళ్ళు వచ్చినాయి రా పల్లెటూరుకెంచి. ఏయ్, నీ కళ్ళకు నాటుకోళ్ళలాగా కనిపిస్తున్నావా? కనిపించుడందే నాటుకోళ్ళే. గదే పట్నం పొరలు అయితే కుక్కు కుక్కు బాయిలర్ కోళ్ళలాగా ఉంటారు. గదే మీరైతే నాటుకోళ్లే, పల్లెటూరు కోళ్ళు కదా. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చుకుండుడేందే. వదులుడ్రా రై, సోదరు వదులున్నారా రై, రై పోరు వదులున్నారే రై, రై దాని తల్లి అరే గ్లామర్ తగ్గిందన్నా, గడ్డం చెంచుకుందు పద. పదనా రా అన్న, పర్లేదు. పోర్లు కాలిపిని దిమాగ్ ఖరాబ్ చేసినాయి కదరా. నమస్తే అన్న. నమస్తే భద్రం అన్న. భద్రంగా గడ్డం లేరా గట్లాగన్నా. ఏమైంది? అలాగే అన్నా, మన పెద్దనది మర్డర్ కేసు కోర్టులో కొట్టేసిందంట. రాజు చెప్పిండు ఇప్పుడే ఫోన్ చేసి. అరే, మన పెద్దన్న మర్డర్ చేసింది ఏ కోట్ల నెగ్గిందిరా? మన పెద్దన్న సీన్లు ఉంటాడు కాబట్టి మనమంటే గల్లీలందరికీ దడ. అవన్నా అర్థమైందా? అన్నా షేవింగ్ చేయించుకున్నా, మేము గాడుంటాం బయట. పోండి బే పోండి. ఏమ్రా అన్న, ఏం గప్పినవురా ఇది? అన్న మంచిదేనా? దుకాణం సాఫ్ చేసే గుడ్డ కప్పినవురా? లేదన్నా. ఓ పెద్ద గుడ్డ తీసుకురాపోబే. అలాగేనా? కప్పడా ఖరాబ్ అవుతుంది. అర్థమైందా? అలాగేనా. జల్దీ రావాలే బిడా. ఇట్లా కప్పాలరా. ఏమైందిరా? గోవిష్ నా నోట్తో చెప్పలేనా? చెప్పలేదురా. వాషింగ్ పౌడర్ డింబ్రా, వాషింగ్ పౌడర్ డింబ్రా, పాలలోని నురుగు డింబ్రాతో. అమ్మ అమ్మో, అయ్యో ఏం బట్టలనైనా చేతున్నట్లు చెప్తాయి. రేయ్ చిట్టి, లోపల అండర్వేర్ కనబట్లేదు, నువ్వేమైనా తీసావా? అందరు వేరా కొంప తీసి ఇది కాదు కదా. రేయ్, ఇప్పుడు తడి పడితే నేను ఎలాగ ఆఫీస్కి వెళ్ళేది? ఓ పని చేయరా, అర్జెంటుగా నువ్వు సూపర్ మ్యాన్ వైపు. సూపర్ మేనా? పిచ్చివాడ. లోపల డ్రైయర్ వేసుకుని పైన పాయింట్ వేసుకుని అనుకో మెన్, పాయింట్ వేసుకుని పాయింట్ పైన డ్రైయర్ వేసుకుని అనుకో సూపర్ మెన్. నువ్వు వేసుకో, ఈ లోపు నువ్వు వెళ్ళేసరికి ఆరిపోద్ది. వేసుకో. ఈ జన్మకు నువ్వు ఇంకింతే. ఏంటి చిట్టి రన్నింగ్ చేస్తున్నావు? అది రన్నింగ్ కాదు, జాగింగ్ అనమాట. సరే, సతీష్ ఎక్కడా? వాడు లోపల స్నానం చేస్తాడనమాట. అయ్యో, నేను తను అర్జెంట్ గా కలవాలి. బాత్రూమ్ లో కలిసి బాగుండదు అనుకుంటా. చిట్టి రండి. పద. మనం సంగీతం చూసుకుంటే కడుక్కుందో లేదు ఈ అబ్బాయి. కూర్చోండి. వీడు ఒకటే ఎంగేజ్ పెడుతున్నాడేంట్రా? ఓ సారీ, ఇది నాలాంటి జీనియస్ చదివే బుక్ అనమాట. సారీ. హలో రాణి, నేను నిన్న నీకోసం ఫోన్ చేశా. మీ అమ్మ ఫోన్ ఎత్తింది, వెంటనే పెట్టేశా. నువ్వు వాళ్ళమ్మ అమ్మ. ఈ అమ్మాయి ఇంటి బీరో దగ్గరికి వెళ్ళింది. అదేం తీసావు? అరు ఆగు ప్లీజ్.
హలో 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 కంగ్రాచులేషన్స్ మేడం. ప్లీజ్. కంగ్రాచులేషన్స్ దేనికి? సతీష్ చేత చెంపదెబ్బ తిన్నందుకా? ఎగ్జాక్ట్లీ. ఆ బీరువా తెరిచి ఫస్ట్ తన్నులు తిన్నది ఈ సూపర్ మ్యాన్. ఆ తర్వాత బెస్ట్ ప్లేస్ మీది. ఓ, అందుకేనా ఇంత సంతోషంగా బొకే తీసుకొచ్చావు? ఏమంటే మీరు లేడీస్ కాబట్టి ఒక చెంపదెబ్బ కొట్టి ఊరుకున్నారు. అదే నేనైతేనా ఫ్యానుకు ఊరేసి గ్యాస్ సిలిండర్ లీక్ చేసి దాని మీద కొవ్వొచ్చి పెట్టి మరి వెళ్ళిపోయేవాడు. షెల్ఫ్ ఓపెన్ చేసినందుకే అంత పనిష్మెంటా? అదేగా ప్రాబ్లం. ఆ బీరువా తెరిస్తే వాడి హృదయం తెరిచినట్టు ఫీల్ అవుతాడు. అందులో ప్రతి వస్తువును ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. వాటి మీద చేస్తే ఊపిరి ఆగిపోయినంతగా బాధపడతాడు. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోతే సమయం వచ్చినప్పుడు వాడిని అడగండి, అర్థమయ్యేటట్టు చెప్తాడు. అంటే అతను మళ్ళీ నాతో మాట్లాడతాడా? ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? వాడు చెంపదెబ్బ కొట్టినందుకు చాలా బాధపడుతున్నాడు. సారీ చెప్పమని నన్ను పంపించాడు. ఫైనల్ టచ్ గా ఈ బొకే పంపించింది కూడా సతీషే. ఓకే, బాయ్. ఏంటి అలా చూస్తున్నారు? ముక్కు బాగాలేదా? బాగుందో లేదో అని కాదు, అమెరికా నుంచి వచ్చిన మీరు ఆంధ్రాలో ముగ్గులు పెడుతుంటే వాజ్పేయి గారి దగ్గర నుంచి మన దేశంలో ప్రతి పౌరుడు ఎంత గర్వపడతాడో. ముందు మీకు ముగ్గులు నచ్చాయో లేదో చెప్పండి. నేను ఆర్కిటెక్ట్ని కాబట్టి ముగ్గుల సంగతి నాకు అంత తెలీదు. అవును, ముగ్గులు ఎవరో తొక్కినట్టున్నారు? లేదే, ఎవరు తొక్కలేదే. మరి మధ్యలో అడుగులేంటి? అవి కృష్ణుడి పాదాలు. ఎవరి పాదాలు? చిన్ని కృష్ణుడి పాదాలు. కృష్ణుడి పాదాలా? ఇలా కాదని పెట్టేది, నేను చూపిస్తా చూడండి. అరు ఏంటిది? బట్టలు పాడైపోతాయి. ఇదిగో వద్దు, చాలు. అరు వద్దు, ప్లీజ్ వద్దు, వినిపించుకోండి. వద్దు, చాలు. ముద్యమంటే నిన్నలే చూసాలే చూసాలే ఓరగంట చూసాలే స్వప్నం కాదులే సత్యం నమ్మవే నీవే శ్వాసవై నాలో చేరవే కంటి పాపవైతే కాపాడు రప్పవుతా చల్లగాలి లాగా వస్తే తల ఊపు చెట్టవుతా ఆడే సాక్షిగా నీ కోసం ఆశగా చూసాను లేవే నెచ్చని
వర్ణాల ప్రేమని అరివెళ్ళు అన్నారే పూలలోన ప్రేమని తేనె బొట్టు అన్నారే మన ప్రేమ తీరే వెతులే ప్రేమే కోరని మనసేడ ఉన్నది ప్రతి గుండె సౌవడి ప్రేమన్న భావం ఒక మాట కావ్యం ప్రేమకి ఎంతో ఆనందం. ఏరా ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? లేదురా, ఊళ్ళో రుణాలు బాధ్యతలు అన్ని తీర్చుకుని మా బాసును తప్ప కలవాల్సిన వాళ్ళందరినీ కలిసి వస్తున్నారా. ఏంటి వాళ్ళ స్పెషల్? ఏంటో నువ్వే ఊహించు. ఏంటి ఉంటదబ్బా? ఏంటి ఉంటది? 29, 30. ఇవాళ ఆగస్ట్ చచ్చిపోవచ్చు కదా? ఇప్పుడు గుర్తొచ్చిందిరా, అంటే ఈ రోజుతో అగ్రిమెంట్ గడువు తీరిపోయిందిరా. ఇన్నాళ్ళు నా ఆశలకి కోరికలకి కళ్ళాలు వేసి కళల్లో బతికాను. ఆత్మీయతకి అనురాగానికి బలవంతంగా నన్ను నేను దూరం చేసుకుని అజ్ఞాతవాసం చేశాను. ఈ రోజుతో బలవంతపు బంధాలు తెగిపోయాయి. స్వేచ్ఛగా నా ప్రేమ నిండిన ప్రపంచంలోకి వెళుతున్నాను. ఈ రోజు కోసం 365 రోజులు ఎదురు చూశాను. రోజుకొక జన్మెత్తాను. నిమిషం ఒక యుగంలాగా, క్షణం ఒక నరకంలాగా గడుస్తున్నా పైకి నవ్వుతూ లోపల కుంగిపోతూ ఈ రోజు కోసం ఎదురు చూశాను. భయ్యా, ఇన్నాళ్ళు నీ మీద నువ్వు విధించుకున్న షరతులు నిజాయితీగా అమలు చేశావు. ఈ సంవత్సర కాలం పాటు నువ్వు అనిపించిన బాధ ఏంటో నాకు తెలుసు భయ్యా, నాకు తెలుసు. హలో, హూ ఇస్ స్పీకింగ్? సార్ నమస్కారం సార్, 1 మినిట్ సార్. అరే మీ బాస్ ఫోన్ రా, వాయిస్ ఏంటి అదోలా ఉంది? హలో, వస్తున్నాను సార్. జస్ట్ విదిన్ 10 minutes ఐల్ బి దేర్. ఈయనేంట్రా ప్రేమ కథలో టెర్రరిస్ట్లో ఫోన్ చేశారు? అరే ఈ రోజు నుంచి నీ టైం బాగుంది, నో ప్రాబ్లం, వెళ్ళిపో చెప్తా. అంతేనంటావా? వెళ్ళరా, నేను చెప్తే విను, వెళ్ళంతే. భగవంతుడా, మా వాడి లవ్ సక్సెస్ అయ్యేటట్టు చూడుతండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రా సతీష్, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏం సార్ అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు? రమ్మన్నాను. అదే మా వయసు పెరిగినా ఎంత పండితుడైనా కొన్ని విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎలా ప్రారంభించాలో అర్థం కాదు. ఏమంటావు? మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారో ఒక్క మాటలో చెప్పండి సార్, ఏ ఇబ్బంది ఉండదు. ఐ విల్ డైరెక్ట్లీ కమ్ టు ద పాయింట్. మా అమ్మాయి మీద నీ అభిప్రాయం ఏమిటి? పైకి అహంకారంలా కనిపించినా అర్థం చేసుకుంటే అంత మంచి అమ్మాయి ఉండదేమో. అలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటావా?
తొందరపడి నీ మంచితనాన్ని అడ్వాంటేజ్ గా నేను తీసుకోలేదు కదూ. చచ్చా, జీవితంలో మొదటిసారిగా మీ మాటని ఎలా కాదనాలో అని ఆలోచిస్తున్నాను సార్. అంటే మా అమ్మాయిని చేసుకోవడం నీకు ఇష్టం లేదా, లేక? మీరంటే గౌరవం, మీ అమ్మాయి అంటే అభిమానమే తప్ప ఆమెను పెళ్లి చేసుకోవాలని నాకు ఆలోచన లేదు సార్. కారణం? మీ పరిస్థితే నాకు వచ్చింది. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. నేను చెప్పినట్టే డైరెక్ట్ గా చెప్పే. నేను ఇదివరకు ఒక అమ్మాయిని ప్రేమించాను. మా ప్రేమకు 2 సంవత్సరాల వయసు వచ్చేసింది. ప్రాణం కన్నా ఎక్కువగా మేము ప్రేమించుకున్నాం. విడిపోయే పరిస్థితి వస్తే ప్రాణాలు వదలటానికి కూడా సిద్ధపడ్డాం. చివరికి మా పెద్దవాళ్ళు మా ప్రేమను ఒప్పుకోలేదు. నచ్చ చెప్పారు, బెదిరించారు. మా ప్రేమ కోసం పెద్దవాళ్ళని బాధ పెట్టలేకపోయాం. అలాగని ప్రేమను కూడా వదులుకోలేమని తేల్చి చెప్పేశాను. ఒక షరతు పెట్టారు. సంవత్సరం పాటు ఇద్దరం దూరం అయిపోవాలి. ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు, కనీసం ఫోన్ కూడా చేసుకోకూడదు. నిజాయితీగా ప్రేమ కోసమే బతికితే, మా మనసులు మారకపోతే మా పెళ్లి జరిపిస్తామని ఆంక్ష పెట్టారు. చివరికి చర్చలు, స్పర్ధలు, రాజీలు, రాయబారాల మధ్య మా ప్రేమను ఓ కాంట్రాక్ట్ కోసం చేసే అగ్రిమెంట్ లాగా మార్చినా మేం ఛాలెంజింగ్ గా తీసుకున్నాం. పెద్దవాళ్లతో రాజీ లేని పోరాటం చేస్తున్నాం. వాళ్ళు పెట్టిన గడువుకి ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. మేం దూరమైన కొద్దీ ఇంకా దగ్గరయ్యాం. వాళ్ళు మా ప్రేమని, ఆశల్ని, కలల్ని బలవంతంగా నిద్రపుచ్చారు. మేం మళ్ళీ ఒకటి కాబోతున్నాం. ఒకే ఊపిరిగా బతకబోతున్నాం. ఇన్నాళ్లు దాచుకున్న కలల్నే కాదు, కన్నీళ్లను కూడా పంచుకోబోతున్నాం. ఒకరినొకరు ఓదార్చుకోబోతున్నాం. ఈ సమయంలో మీలాంటి పెద్దలే మా ప్రేమని నిండు మనసుతో ఆశీర్వదించాలి. అరు, నేను మీ డాడీతో చెప్పింది విని బాధపడుతున్నావు కదా? నేనే తొందరపడి ఆశలు పెంచుకున్నానేమో అనిపిస్తుంది. అరు, ఏంటిది? అమెరికా నుంచి వచ్చిన ఆడపిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారా? నేనింకా నువ్వు ఈ విషయాల్ని చాలా సింపుల్ గా తీసుకుంటావు అనుకున్నాను. సింపుల్ గా తీసుకోవడానికి నేనేమైనా చాలా సార్లు ప్రేమలో ఫెయిల్ అయ్యానా? సారీ అరు, నేను పొరపాటు చేశాను. తక్కువ కాలంలో నీతో స్నేహం పెంచుకుని నీలో లేనిపోయిన ఆలోచన కలిగించాను కదా. నన్ను ఇందులో నీ పొరపాటేమీ లేదు. నేను ఎక్కాల్సిన ఫ్లైట్ ఓ జీవితకాలం లేట్ అయింది. ఫాస్ట్ గా ప్రేమించేశాను. ఫాస్ట్ గానే మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ఎనీవే, నీ ప్రేమ పొందిన అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. ఆమె కాదరు, నేను అదృష్టవంతుణ్ణి. మీ నాన్న లాంటి వెల్ విషర్ని, నీలాంటి స్నేహితురాల్ని సంపాదించుకున్నాను. నేను జీవితంలో ఎక్కడున్నా మిమ్మల్ని మర్చిపోను. ఆ ఒక్క మాట చాలు. జీవితంలో నాకు ఈ సంతోషమైనా మిగిలింది. నీ ప్రేమ పవిత్రంగా, శాశ్వతంగా నిలబడిపోవాలనేదే నా కోరిక. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏ చిట్టి, రేయ్, ఏంట్రా? వైజాగ్ వెళ్ళగానే ఫోన్ చేస్తావు కదా. చేస్తాన్రా. పెద్దవాళ్ళతో పేచీలు పెట్టుకోవద్దు. నీ ఫోన్ కోసం చాప్ పక్కనే ఫోన్ పెట్టుకుని ఎదురు చూస్తుంటారు. ఫోన్ చేస్తారు, మాట ఇవ్వరా? అలాగేరా, తప్పకుండా చేస్తాన్రా. హలో హలో, సతీష్ గారు ఉన్నారా? నేను సతీష్నే మాట్లాడుతున్నాను. నేను వాన్యా ఫ్రెండ్ చంద్రికను మాట్లాడుతున్నాను. వాన్యా నేను హైదరాబాద్ పెళ్లికొచ్చాం. ఇక్కడ అనుకోని పరిస్థితుల్లో వాన్యా కిడ్నాప్ అయింది. కిడ్నాపా? కిడ్నాపా? వాట్ యు మీన్? అసలు ఏం జరిగింది? మా క్లాస్మేట్ స్నేహ మ్యారేజ్ కి ఇక్కడికి వచ్చాం. మీ అగ్రిమెంట్ విషయం నాకు తెలుసు కదా. ఈ రోజు తిరిగి వైజాగ్ వెళ్ళడం కోసం రైల్వే స్టేషన్ కి ఇద్దరం బయలుదేరాం. దారిలో షాపింగ్ ముగించుకొని తను కూల్ డ్రింక్ తాగడం కోసం అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్
జాపనీస్ 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 ఏ దేశంలోనైనా గా దేశం భాష ఒక్కటే ఉంటది గాని నేను 10 భాషల్లో చెప్పిన మన భారతదేశం అంటావా గా దాంట్లో బోలెడన్ని భాషలు ఉంటాయి గన్ని భాషల్లో చెప్పాలంటే నాతోనిగా ఏ భాష నీదంటే ఏం చెప్తావు తేనె లాంటి భాష తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స మన తెలుగు భాషలా మళ్ళీ చెప్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వన్నావు అనుకో పెళ్లి కూడా చేసుకుంటా అరే పెళ్ళంటే తెలియదా పెళ్ళంటే 100 ఏళ్ల వంట రేపు మన ఇద్దరం భార్యాభర్తలమైనామనుకో భార్య అదే భార్య అంటే తెలియదా ప్రియురాలుగా కంటిన్యూ చేయనీకి భయపడే పోరి నువ్వు నాకు భర్తవా అరే భర్త అంటే కూడా తెలియదా పోరి బంగారంతో 3 ముళ్ళేసి సింగారాన్ని 3 రాత్రుల్లో దోచుకునేటోడే భర్త ఏం ఇష్టం గాలే ఎఫ్ఐఆర్ పెట్టుకుందామా అని ఎఫ్ఐఆర్ అంటే ఎరకలేదా ఇద్దరు మధ్య జరలేగే ఫైర్ నన్ను కొడతావా నన్ను అన్నా నన్ను కొట్టి నన్ను అన్న చచ్చిపోయిండు అనిల్ అన్న చచ్చిపోయిండు అలా జరగగానే తనకు భయం వేసి స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళింది రాణి అంటే మీరేనా అమ్మా అవును పోరి నువ్వెవరిన చంపినావో ఎరకనా పోనీ నేనెవరినా ఎరకనా నా పేరెరికేనా వడయార్ వడయార్ అని పిలుస్తారే ట్విన్ సిటీస్ లో నన్ను అయినా నా పేరు తెలిస్తే నా తమ్ముడిని ఎందుకు చంపుతావులే అయినా నాకు తెరవక అడుగుతా నా తమ్ముడిని ఎందుకు చంపినవే నేను చంపలేదు నువ్వు చంపలేదా మరి ఎవరు చంపినరు అతనే చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు అరే మామ వారికి ఆత్మహత్య చేసుకున్నట్టు అతని పరేషాన్ ఏమన్నది మామ అరే వానికి ఎంత ఆస్తి ఉంది ఎన్ని కోట్లున్నాయి మామ నా తమ్ముడిని చంపింది గీ పోరేనా చెప్పవేరా అవునన్నా మాట ముందే చెప్పవేమ్రా ఎందుకు చంపినావు నా తమ్ముడిని ఎందుకు చంపినావమ్మా గడు నా తమ్ముడు కాదే నా కొడుకుతో సమానం నాకు పుత్ర శోకం పెట్టినావే పుత్ర శోకం పెట్టినావు నిన్నేం చేసిండు చంపినవే ముద్దు పెట్టుకున్నాడు రేపు చేసిండా మరి రేపు చేయలే ముద్దు పెట్టలే మరి ఏం చేసిందా చంపినవే అన్నా మన తమ్ముడు చంపింది గీపోరే మన తమ్ముడు చంపింది అన్నా అడు మన తమ్ముడు కాదన్నా మన పెట్టితో సమానమన్నా మన పెట్టని చంపింది గీపోరేనన్నా అన్నా ఏమన్నా మాట్లాడవేమన్నా నిన్నటి దాకా ఏడ్చినట్టే ఉన్నావు ఇప్పుడు ఏమైందనా నీకు ఏమైంది అన్నా నువ్వు మాట్లాడవేమన్నా నువ్వు ఇలా మాట్లాడకుండా మౌనం వహిస్తే నేనేం చేయాలన్నా నన్ను ఏం చేయమంటావో చెప్పు దీన్ని ముక్కలుగా నరికించమంటావా 100 మంది కూలీలను పెట్టి రేప్ చేయించమంటావా దీన్నేం చేస్తే నా కసి తీరిందో చెప్పన్నా చెప్పన్నా నా తమ్ముని చంపమని ఎవరు చెప్పిండ్రు నీ వెనకాలన్న పటాలం ఎవరు చెప్పు ఏ పోరి వడయార్ తమ్ముడని తెలిసే చంపినావా నువ్వు బతికి బట్టకడదామనే నిన్ను కాపాడడానికి ఎవరొస్తారే వరదరాజు మొదలయ్యారొస్తాడా దావూద్ ఇబ్రహీం వస్తాడా ఈ తెలంగాణలో నా పేరు చెప్తే అన్నం కూడా తినరే అదొక్కడే నాకు అర్థం కావట్లే నా పేరు ఎత్తనికే భయపడతారు కదా
గసువంటిది నా తమ్ముని గట్ల చంపినవే. నన్ను క్షమించండి. నాకు ఏ దాదాలు తెలీదు, ఏ మాఫియా లీడర్లు తెలీదు. నేను మీ తమ్ముని చంపలేదు. నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. మజాకు చేస్తున్నావు? నేనేమైనా నీ భావన అనుకున్నావు? నువ్వు ముట్టుకోకుండానే నా తమ్ముడు తెచ్చినాడు. వాడంత కమ్జోర్ అనుకున్నావు? ఏ పోరి, మా చేతిలో చిక్కిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు ప్రాణాలతో బయటపడలే. గట్ట పడాలి అంటే మాకు 50 లక్షలు ఇచ్చుకోవాలి. పోనీ 25 లక్షలు ఇస్తావు. ఇంకేం మాట్లాడుకో, 10 లక్షలు ఇయ్యాలి. తమ్ముడు అన్నా తమ్మకాని ఖరాబ్ అయిందా? అరే ఏమన్నా గట్లా మాట్లాడుతావు? తమ్మునికి 10 లక్షలు కమ్ముతావురా? అరే అన్నా, నీకేం తెలియదు, నేను చెప్తా ఇను. ఎవరైతే దీన్ని ఇడిపించడానికి పైసలు తీసుకుని వస్తాడో గాడే మన తమ్ముడిని చంపినట్టు లెక్క. వాణ్ణి అక్కడికక్కడే వేసేద్దాం, తర్వాత దీన్ని లేపేద్దాం. కెల్కతాం. సంవత్సర కాలం ఎదురు చూసి రేపు మళ్ళీ కలవబోతున్నాం అనుకున్న సమయంలో మరో అగ్ని పరీక్ష ఎదురైంది కదా. ప్రేమ ఎక్కడే నీ చిరునామా, ప్రేమ విన్నావనా ఆలాపన, మనసే పెట్టా నీ మీద ప్రేమ ప్రేమ, నువ్వు లేకుంటే నేలేను ప్రేమ 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 ఎక్కడే నీ చిరునామా, ప్రేమ విన్నావనా ఆలాపన. Vanya, I love you. I do love you. What next? If we want to be one, what should we do? Get married. To get married, we'll have to ask our elders. Not only elders, everybody. Okay? Hello everybody, listen to us. We love each other. We are going to get married. Give us your blessings. ప్రేమ ఎక్కడే నీ చిరునామా, ప్రేమ విన్నావనా ఆలాపన. Satish, let us think we're married now. What should we do now? Do what? Have kids. Kids! How many? 50. Oh, 50. Why not 100? Oh, like Kauravas? You're very selfish. Let's have 50 girls and 50 boys. As you wish, ma'am. ప్రేమ ఎక్కడే నీ చిరునామా, ప్రేమ విన్నావనా ఆలాపన. నువ్వేం కంగారు పడకు. ఎక్కడున్నావు అడ్రస్ చెప్పు. అరగంటలో కాదు 20 minutes లో నేను అక్కడ ఉంటాను. ఇది ఓల్డ్ సిటీలో పొడియారు కళ్ళు కాంపౌండ్. పురాణ పుల్ దాటగా పిట్టల బస్తీలోంచి లోపలికి వస్తే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారట. ఒరేయ్, వైజాగ్ వెళ్ళిన ట్రైన్ టైం అవుతుంది, ఈ టైంలో బైక్ తెస్తున్నావు ఏంటా నువ్వు? వాన్యాని కిడ్నాప్ చేశారా, మనీ డిమాండ్ చేస్తున్నారు. మా బాస్ కి ఫోన్ చేస్తే అమ్మాయి గారు ఆయన ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఎలాగరా? అదే ఆలోచిస్తున్నాను. చంద్ర నా ఫ్రెండ్ ఉంది, తను తప్పక సాయం చేస్తుంది. వెళ్దాం పద. పద పద.
ఏమైందిరా? ఇందులో పెట్రోల్ అయిపోయిందిరా. ఓ నాయనో, ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ తేగలవాడు. రే నువ్వు వెళ్ళి పెట్రోల్ పోయించు. షార్ట్ కట్ లో నేను చంద్ర ఇంటికి వెళ్తాను, నువ్వు అక్కడికి వచ్చే. ఓకే? ఓరి నాయనో, Come on. నాకు పెట్టిండే ట్రైన్ 2 కిలోమీటర్ల అవ్వా. అమ్మా ఏంట్రో ఏంటి విశేషం? ఏముంది మామా, షకీలా సినిమా చూసిందే మళ్ళీ మళ్ళీ చూస్తున్నావు. అరకులోయ మెరుకు పాప షకీలా సినిమా ఈ రోజుతో 20 సార్లు చూశానురా. ఓ సీన్ లో రైల్వే ట్రాక్ పక్క నదిలో షకీలా స్నానం చేయడానికి రెడీ అవుతూ బట్టలు తీసేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంకి ట్రైన్ అడ్డం వచ్చింది. ఎన్నిసార్లు చూసినా అలాగే జరుగుతుంది. ఒక్క రోజైనా ట్రైన్ లేటుగా వస్తుందేమో, ఆ పిల్ల స్నానం చేయడం చూడొచ్చని ఈ రోజు కూడా వెళ్ళాను. బ్యాడ్ లక్, మళ్ళీ ట్రైన్ అడ్డం వచ్చింది. క్యా కరో అల్లా, మళ్ళీ ట్రై చేయొచ్చు కదా. అరే అలేక, ఆ రోజు దాబా దగ్గర మన వాళ్ళని కొట్టింది వీడే కదా? అవునరా వాడే. అరే నువ్వు వెళ్ళి మన వాళ్ళని పిలుచుకరా. జాగ్రత్త. సారీ మేడం, సారీ. సారీ ఎందుకు? I love you, Satish. Love you so much.
Satish, I know you come. My madam will love you so much. You will also like my madam so much. My madam is waiting for you. Welcome, welcome, welcome. Go, go, go. నీకు వానియా తెలుసు కదా? ప్రాబ్లంలో ఉందా? అవును. 10 లక్షలు ఇస్తే ప్రాణాలతో విడిచిపెడతామని గూండాలు డిమాండ్ చేశారు. వానియాకి ఏమైనా అయితే నీకు తెలుసు నేను ఎంతగా ప్రేమిస్తున్నాను. ఇట్స్ ఎ బిగ్ జోక్ ఆఫ్ ది ఇయర్. నువ్వు ప్రేమించిన అమ్మాయిని కాపాడటానికి 10 లక్షలు కావాలి. అది నేను ఇవ్వాలి. కమ్ సీ మిస్టర్ సతీష్, లవ్ ఇస్ గ్రేట్. నీ మనసుకు నచ్చిన అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అఫ్ కోర్స్ తప్పేం లేదు. తప్పు ఎక్కడుందో తెలుసా? నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం నన్ను డబ్బు అడగటం. అంటే నువ్వు నాకు ఇప్పుడు డబ్బు ఇవ్వాలి? Shut up and get out. వాచ్మెన్, ఇంకెప్పుడు ఇతని లోపలికి అనుకో. Yes, madam. I am sorry, Satish. What can I do? This is my duty. Please go. ఇప్పుడు టైం ఎంత? Now the time is పెట్రోల్ బంక్ నుంచి వస్తుండే ఆనందం ఉందండి. సార్ సార్ ప్లీజ్ లిఫ్ట్ సార్. కమాన్ ఎక్కండి. థ్యాంక్ యూ సార్. విత్ ప్లెజర్. వెళ్ళిపోతున్నా అంటే యూనో వన్ థింగ్, హైదరాబాద్ ట్విన్ సిటీస్ లోని దాంతో ఫాస్ట్ గా బైక్ డ్రైవ్ చేసి పడేవారు లేదు. పాపరా బైక్ ఆపో. రానా మర్యాదగా మాట్లాడుతున్నాండి. మర్యాదగా బైక్ ఆపు, లేకపోతే ప్రాణం తీస్తా. అరే పాప లిఫ్ట్ ఇస్తే ప్రాణాలు తీస్తా అంటావా? అసలు మంచి వేడారా? షటప్, ముందు బైక్ దిగో. ఇలాంటి బైక్ మీద పవన్ కళ్యాణ్ లాగా తిరగాలని ఎప్పటి నుంచో కోరికుందిరా. ఆ కోరిక ఇన్నాళ్ళకు తిరగబోతుంది. పాప పోనీ కదా లిఫ్ట్ ఇచ్చిన మహానుభావుంటే వెన్ను పోటు పడవాలి. పోనీ ముందు పోటు పడవనా? దిగో దిగో. దిగుతానయ్యా, తీసుకోబా. అయ్యా ఇప్పుడే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించిందయ్యా, జాగ్రత్త అయ్యో. నువ్వు నాగరం 2 కిలోమీటర్లు బండి తోలి దేవుడా. ఇప్పుడు భయ్యా దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో ఏంటో. చందన ఇంటికి ఇప్పుడు ఎలా వెళ్ళాలో, వాడు ఎంత టెన్షన్ పడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సార్ 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 లిఫ్ట్ సార్. సార్ దండబడి సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి మహానుభావులు ఉండబట్టే సార్ ఇంకా దేశంలో వర్షాలు పడుతున్నాయి. మీరు ఈ చెట్లలాగే ఎప్పుడు పచ్చగా ఉండాలి సార్. ఎంత చక్కగా తోలుతున్నారు సార్ బండి.
ముంతలండి జాగ్రత్త సార్, నెమ్మదిగా. ఏంటి ఆపుతున్నారండి సార్? మీ బండిలో కూడా పెట్రోల్ అయిపోయిందా? అరే దిగరా రానా? రాయండి సార్, అసే దిగరా చెప్తాను. మర్యాదగా గొలుసు జేబులో పరుసు తీరా. ఎందుకు సార్ నువ్వు వాళ్ళకి సేమ్ టు సేవా? చెప్పింది చేస్తావా ఏ చేయమంటావా? వద్దులయ్యా, నీకు దండం పెడతా. అయ్యా గొలుసు. దేవుడు త్వరగా. అప్పుడు ఇస్తా సార్. ఇవ్వరా? 10 రూపీస్ బస్ ఛార్జీలు థ్యాంక్ తీసుకోండి. యూ వామ్మా. బాయ్. థ్యాంక్స్ అండి వీరవాడు వాడా. ఇంకోసారి జీవితంలో ఎవరికి లిఫ్ట్ ఇవ్వకూడదు, లిఫ్ట్ ఎక్కకూడదు. 11 నెంబర్ బస్ 2 కాళ్ళు బెటర్రా. You bloody scoundrel! Hey, bloody fool! Hey, మిమ్మల్ని! ఏ సతీష్, ఓ అమ్మాయి చావు బతుల మధ్య రోడ్డు మీద పడుంటే వదిలేసి వెళ్ళిపోతావా? ఐ హేట్ యూ. డాక్టర్ 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 ఏంటి సార్? ఎమర్జెన్సీ వాడు ఎక్కడ? ఏమైంది? కత్తిపోట్లతో చావు బతుకుల్లో సీరియస్ గా ఉంది. అలాగా, డాక్టర్ గారిని పిలుస్తాను. ఏమైంది బాబు? ఓరి బాబోయ్, రెడ్ వచ్చే మొదలని కత్తిపోట్లతో చావు బతుకుల్లో సీరియస్ గా ఉంది సార్. ఓహో, కత్తితో పొడిచావా? నేను పొడవడం ఏంటండి బాబు? ఓహో, తనే పొడుచుకుందా? అది కాదండి, ముందు ట్రీట్మెంట్ చేయండి. ట్రీట్మెంట్ చేయాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. నెంబర్ 1, ఈ అమ్మాయి నీకేమవుతుంది. నెంబర్ 2, నువ్వు ఈ అమ్మాయికి ఏమవుతావు. ఇక్కడ ప్రాణం పోతుంది, ముందు ట్రీట్మెంట్ చేయండి. ప్రాణాలు పోకుండా ఎలా కాపాడాలో మాకు తెలుసు. ఒకవేళ ప్రాణాలు పోతే ఏం చేయాలో కూడా మాకు బాగా తెలుసు. ఇదేదో కట్నం కోసం కత్తితో పొడిచిన కేసులో ఉంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి. ఓకే డాక్టర్, మీ డిస్కషన్ తర్వాత ముందు స్ట్రెచర్ తెప్పించండి. వస్తుంది బాబు, జీప్ వస్తుంది. జీపా? జీప్ ఎందుకు సార్? పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లాలి కదా. ఆపరేషన్ థియేటర్ కి స్ట్రెచర్ లో తీసుకెళ్తారు కానీ జీప్ లో కాదుగా. ముందు పేషెంట్ ని స్ట్రక్చర్ మీద పడుకోబెట్టండి. మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లని స్ట్రక్చర్ మీదే తీసుకెళ్తారు, కానీ కత్తిపోట్లు పొడిచిన వాడిని మటుకు జీపులో తీసుకెళ్తారు. వాడు ఎవడో దొరికాడా సార్? పారిపోనిస్తేగా దొరకడానికి. అవును సార్, మీరు చాలా ఇంటెలిజెంట్ డాక్టర్ లా ఉన్నారు. థ్యాంక్స్, ఒప్పుకున్నావు కదా. ముందు ఈ రిజిస్టర్ లో సంతకం పెట్టు. సంతకం ఎందుకు సార్? ఏం లేదు బాబు, నీ ఆటోగ్రాఫ్ ని ఫ్రేమ్ కట్టించి మా హాస్పిటల్లో పెట్టుకుందామని. ఇలా ఇవ్వండి సార్, పెడతాను. ఒక్క నిమిషం లేట్ అయిందంటే అక్కడ ఇంకో ప్రాణం పోతుంది. ఏంటి, ఇంకో ప్రాణం కూడానా? వీడు ఏదో పెద్ద మాఫియా లీడర్ లో ఉన్నాడే. అవునండి, నేను ప్రేమించిన అమ్మాయిని ఓల్డ్ సిటీలోని మాఫియా లీడర్స్ కిడ్నాప్ చేశారు. నేను కరెక్ట్ టైం కు చేరుకోకపోతే వాళ్ళ అమ్మాయిని చంపేస్తారు. ప్లీజ్ సార్, నేను అలాగే వెళ్ళాలి సార్. విడుదుగాని వచ్చేస్తుంది. అవును, నీ మొహంలోని హావభావాలు, నీ ముఖ కవళికలు సినిమాలో యాక్ట్ చేస్తున్నావా? లేదండి. ట్రై చేస్తే పోలా. చూడు బాబు, నీలో ఎన్టీఆర్ అంత గొప్ప అందం, అక్కినేని నాగేశ్వరరావు గారి నటన, కమల్ హాసన్ సహజత్వం అవన్నీ కలిసి నీలో ఉన్నాయి. డాక్టర్ ఇతనేనా? ఇతనే సార్. కేసు డెడ్డా లేవా? సగంలో ఉంది సార్. అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే కట్నం కత్తిపోట్లా ఉన్నాయి. పైగా ఇంకో మటర్ అంటున్నాడు. వెంటనే అరెస్ట్ చేయండి సార్. ఫేస్ అలాగ ఏమైంది నీకు? అది కాదండి, అక్కడ నా ప్రియురాలు పిలుస్తుంది. అమ్మా, డాక్టర్ నన్నే మోసం చేస్తా. ఈ రోజు ఇలా జరగకుండా ఉండుంటే సతీష్ నేను హైదరాబాద్ లో హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. కీడు
బాబాయ్ నువ్వా? నువ్వేంట్రా ఇలా పీటీ ఉషలాగా పరిగెత్తున్నావు? లేదురా, ఎవరో ఒక అమ్మాయిని కత్తితో పొడిచి రోడ్డు మీద పడేశారు. నేను అమ్మాయిని హాస్పిటల్లో చేర్చాను. నువ్వు చేసింది మంచి పనే కదరా, దానికి ఎందుకు పరిగెత్తడం? అది కాదురా, అది కూడా ప్రత్యూష టైప్ కేసు అనుకుని ఆ హాస్పిటల్ డాక్టర్ పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు నన్ను చేస్తున్నారు. మొత్తాన్ని తప్పించుకున్నావు కదా. ఇంతకీ బైక్ ఏదిరా? బైక్ ఏదిరా? నిన్నే అడిగేది. బైక్ ఏదిరా అంటే ఏడుస్తావేంట్రా? బాబాయ్ దొంగలు కొట్టేశారు బాబాయ్. నీకే పని చెప్పినా ఇలాగే చేస్తావు కదరా? లేదు భయ్యా, నన్ను తక్కువ చేయలేదు. ఈసారి మాత్రం సమయానికి పనికొచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చా. నిజంగానా? అవును భయ్యా, నేను వస్తుంటే దారిలో విన్ 10 lakhs అనే బ్యానర్ చూసా. నీకు ఎలాగో బాక్సింగ్ లో అనుభవం ఉంది కదా, వ్యాన్యాన్ని కాపాడుకోవడానికి ఆ వీరుని గెలిచావనుకో నీకు కావాల్సినంత డబ్బు వస్తుంది భయ్యా. అలాగా? యా. ఓకే, కమ్ ఆన్.
सतीश जीत गया, सतीश जीत गया, सतीश जीत गया। बोलो सतीश, 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 बोलो सतीश, सतीश, सतीश। जात सतीश, నెమ్మది కూర్చోరా, రిలాక్స్. సతీష్, ఈ రోజు నువ్వు ఆ బాక్సర్ను ఓడించినట్టే వ్యాన్యాను ఆ కిడ్నాపర్ల బారి నుండి రక్షిస్తావని నమ్మకం నాకుందిరా. వెళ్ళు, ధైర్యంగా పోరాడు. Rani? 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 అరే ఆపరా భయ్, దిగు చెల్లమ్మా. అలాగే అన్నయ్య. కింద రాళ్ళు ఉంటాయమ్మా, అక్కడ రాళ్ళు గుచ్చుకుంటాయి. గది ఇదిగమ్మా 10 లక్షల చెక్కు. థ్యాంక్స్ చిన్నయ్య. పోయిరామ్మా. ఉంటాను పెద్దనయ్య. వెళ్ళరా చెల్లమ్మా. అమ్మా తల్లి పోయిరామ్మా. సంతోషంగా పోయిరా అన్నా. ఎక్కవే ఎక్కు. చలో బాయ్ డ్రైవర్, చల్ బాయ్. ఏంటి టెన్షన్ లో ఉన్నావు? కమ్ ఆన్ లెట్స్ గో. ఆ సంచి ఏంటి? 10 lakhs నీకోసమే, నేను కాపాడదామని. ఏమైందిరా తమ్ముడు, ఏడు లేకనే గట్ల ఎగురుతున్నావు? విషయం చెప్తే నువ్వు కూడా ఎగురుతావనా? గట్లనా? అయితే జడ్జి అన్న జై, 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 జడ్జి అన్న జై. ఇప్పుడు చెప్పరా తమ్మి, ఆ రామరకు 10 కోట్ల ఆస్తి వచ్చింది. సున్నాలు గట్టిగా లెక్కెట్టినావా? మరి పగలు గారి కింద జమ కట్టకనా 8 సున్నాలు గట్టిగా లెక్క పెట్టినా పక్కన 1 కూడా ఉంది. మొత్తం 10 కోట్లు. ఈ 10 కోట్లు ఏడు నుంచి వచ్చినాయి? అరే మన తమ్ముడు వచ్చిండు కదనా, వాని ఆస్తి వాని అత్తగారి ఆస్తి మొత్తం 10 కోట్లు. మన తమ్ముని ఎవరు చంపిండ్రా? గొప్పోరన్నా. అరే కోపం చేసుకోకురా, గా పోరి వల్లే మనకు 10 కోట్లు వచ్చినాయి. అరే నా కళ్ళు తెరిపించినవనా, నాకు జ్ఞానోదయం కలిగించినవే.
గలాంటి పోరి మనకేమైతుంది? ఏమవుతుందన్నా మన ఇంటి ఆడబిడ్డ. మన ఆడబిడ్డని కష్టపెట్టచ్చారా? లే తప్పనా, గెట్లా చూసుకోవాలి? చెల్లెళ్ళు ఎక్కడ చూసుకోవాలి? గంతేకాదు, చీర సరే పెట్టి లక్షణంగా పంపాలి. గట్లనే అనా? చీర సారీ పెట్టి 10 lakhs చెక్ ఇచ్చి మరీ పంపించారు. నా దగ్గర 10 lakhs ఉన్నాయి. మన ఇద్దరం సెటిల్ అవ్వడానికి 20 lakhs సరిపోతాయి అనుకుంటాను. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? నేను పెళ్లి కూతురు డ్రెస్ లో రెడీగానే ఉన్నాను. ఇలాగే వెళ్ళి పెళ్లి చేసుకున్నావా? నేను రెడీ. ఓ స్నేహమా